ఒక అద్భుతమైన జర్నీకి నేను సిద్ధమైపోయాను. మరి నాతో పాటు చూడటానికి మీరు సిద్ధమా? వెల్కమ్ టు అవర్ ఛానల్ హంగ్రీ ట్రావెలర్. ద డే 1 బెంగళూరు నుంచి కోయంబత్తూర్కి 363 కిలోమీటర్లు ట్రావెల్ చేయబోతున్నాం. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. వెదర్ చూశారు కదా ఎంత బాగుందో. జర్నీ చేస్తూ చేస్తూ తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాం. తమిళనాడులో అడుగు పెట్టిన వెంటనే మనకు కనిపించే హోటల్ సరవణ భవన్. సరవణ భవన్ అనగానే మనకు గుర్తొచ్చేది యాంబియన్స్ ఎంత బాగుంటుందో ఫుడ్ కూడా అంతే బాగుంటుంది. కోర్స్ దాని కాస్ట్ కూడా అంతే బాగుంటుంది అనుకోండి. నేనైతే తమిళనాడు స్పెషల్ ఇడ్లీ సాంబార్ అయితే ఆర్డర్ చేశాను. ఆర్డర్ పెట్టిన వెంటనే ఫుడ్ వస్తుందా రాదు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇదిగో మన ఇడ్లీ సాంబార్తో పాటు చట్నీ కూడా వచ్చేసిందండి. బ్రేక్ఫాస్ట్ రాగానే మేడం పక్కన వాళ్ళని పట్టించుకోకుండా చకచక తినేస్తుంది. ఇంతలోని నేను ఆర్డర్ చేసిన సాంబార్ ఇడ్లీ వడ అయితే వచ్చేసింది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎంతైనా తమిళనాడు సాంబారే. ఇలాంటి ఓ మంచి జర్నీలో మంచి ఫుడ్ తింటే దాని మజానే వేరు కదా. ఫుడ్ని ఎంజాయ్ చేయడం అన్నది కూడా ఒక భోగమే. ఇక బ్రేక్ఫాస్ట్ ముగించుకున్న వెంటనే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కోయంబత్తూర్కి. రోడ్ ఆన్ వీల్స్ ఎప్పుడో చిన్నప్పుడు విన్నా. అదేంటంటే ఇలాంటి ఓ చక్కటి అద్భుతమైన నేచర్ని ఎంజాయ్ చేస్తూ మన కార్లో మనం డ్రైవ్ చేస్తూ వెళ్ళడమే రోడ్ ఆన్ వీల్స్ అని ఓ ఇంగ్లీష్ కవి అన్నాడంట. చూస్తూనే ఆటోమేటిక్గా 315 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసేసాం. చూశారు కదా ఈవినింగ్ విజువల్స్ ఎంత బాగున్నాయో. కోయంబత్తూర్కి చేరుకున్న వెంటనే చక్కగా రూమ్ తీసుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్న వెంటనే నెక్స్ట్ డే మనం ఇషాకి అయితే బయలుదేరాం. ఈ ఇషా ఫౌండేషన్ ఏదైతే ఉందో అది కోయంబత్తూర్ నుంచి 35 కిలోమీటర్ల అవతలైతే ఉంది. పచ్చటి ప్రకృతి నడుమ దట్టమైన అడవి మధ్యలో నిర్మించడం జరిగింది ఈ ఇషా ఫౌండేషన్ని. అదిగో అంతలోనే వచ్చేసింది మన ఇషా ఫౌండేషన్. ఎంట్రన్స్ ఎదిరిపోయింది కదా. ఇంకా లోపల ఎలా ఉందో పదండి చూసేద్దాం. సేవ్ ద సాయిల్ అని సద్గురు గారు ఎందుకన్నారో తెలియదు, కానీ మేబీ ఇలాంటి పచ్చటి చెట్లు పెంచడానికేనేమో. చుట్టూ ఎత్తైన పర్వతాలు, దాని మధ్యలో కొన్ని వందల సంఖ్యలో ఉన్న ఈ కొబ్బరి తోటలు చూడటానికి చాలా చాలా అద్భుతంగా ఉందంటే నమ్మండి. కోయంబత్తూర్ని అండ్ అలాగే ఈ ఇషా ఫౌండేషన్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా మనందరం వీక్షించాల్సినటువంటి ప్రదేశం. ఇక్కడికి ప్రతి శివరాత్రికి ఎంతోమంది సెలబ్రిటీసు అలాగే కొన్ని వందల సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి వచ్చి ఈ ఆదియోగి స్టాచ్యూని అయితే దర్శించుకుంటూ ఉంటారు. బెంగళూరు నుంచి కోయంబత్తూర్ 360 కిలోమీటర్లు, అంటే ఆల్మోస్ట్ చాలా చాలా లాంగ్. అదే ఊటీ ప్లాన్ చేసుకుంటే ఊటీ నుంచి కోయంబత్తూర్కి కేవలం 100 కిలోమీటర్లు మాత్రమే. సో ఊటీ కవర్ చేయొచ్చు అండ్ అలాగే ఈ కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ కూడా కవర్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ఒక్క తోటలు, కొన్ని పదుల సంఖ్యలో ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీకు చెప్పబోయేది ఇంకొకటి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాని వెనకాల శాంభవి దేవి ఆలయం ఉంది. అలాగే అక్కడ ఒక జలపాతం కూడా ఉంది. అందులో కనుక మనం స్నానం చేసినట్టయితే మనలో ఉన్న నెగిటివిటీని బయటికి పంపించి ఒక తెలియని పాజిటివిటీని మనం క్రియేట్ చేసుకోవచ్చని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న మహాశివలింగానికి మనం గంగాజలంతో అభిషేకం చేసే సదుపాయం కూడా వీళ్ళు మనకి కలిగిస్తారు. ఇందాక చెప్పినట్టు శాంభవీదేవి ఆలయంలో ఒక పెద్ద జ్యోతిర్లింగం కూడా ఉంది. అక్కడ ఎంతోమంది భక్తులు ధ్యానం చేసుకునేదానికి వాళ్ళు సదుపాయం కల్పిస్తూ ఉన్నారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ వాలంటీర్స్గా ఎంతోమంది మనలాంటి సాఫ్ట్వేర్సే వర్క్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. పైగా వాళ్ళ శాలరీస్లో 10% ఈ ఇషా ఫౌండేషన్కి వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ శాంభవి ఆలయానికి మనం ఇదిగో ఈ ఎద్దుల బండిపైన మనల్ని వాళ్ళు తీసుకెళ్తారు కేవలం 10 రూపాయలకే. నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈ ఎద్దుల బండి మీద వెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఆహా, దాన్ని అనుభవించాలి. మీకు ఇది ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అక్కడ లైవ్లో ఎక్స్పీరియన్స్డ్ అయిన నాకు మాత్రం ఇదొక అద్భుతం అనే చెప్పొచ్చు. ఇదిగో ఇదే ఆ శాంభవి దేవి ఆలయానికి వెళ్ళే ద్వారం. దీన్ని నాగద్వారం అని కూడా పిలుస్తారు. ఇక్కడి నుంచి మనకు మొబైల్స్ అలో లేదు. సో మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసే లోపల ఉన్న అమ్మవారిని మనం దర్శించుకోవాల్సి ఉంటుంది. చూశారు కదండి, ఇది కోయంబత్తూర్ అండ్ అలాగే ఇషా ఫౌండేషన్ గురించి. మరి మన నెక్స్ట్ డెస్టినేషన్కి పయనమవుదామా? ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు వచ్చేసేయండి, మీకు చూపిస్తా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మన నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికనే కదా, పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జర్నీ ఎంజాయ్ చేసేయండి. కోయంబత్తూర్ నుంచి పళని సుమారుగా 160 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. చాలాసేపు జర్నీ చేసిన తర్వాత హైవే పక్కన మనకి ఇదిగో ఈ రెస్టారెంట్ అయితే కనిపించింది. బయట మాత్రం వెదర్ చాలా చాలా బాగుంది, లోపల మాత్రం భోజనం కూడా అదిరిపోయింది. ప్యూర్ తమిళనాడు వెజ్ భోజనం. ఇంకెందుకు ఆలస్యం, ఒక పట్టు పట్టేద్దామా, రండి. ప్యూర్ తమిళనాడు స్టైల్లో ఉన్న ఈ భోజనం అయితే చాలా చాలా బాగుంది. ఇక భోజనం ముగించేసుకొని మనం పళనికి పయనమవుదామా? సుమారు 3.5 గంట సేపు ప్రయాణం చేసిన తర్వాత మనం పళనికి అయితే చేరుకున్నాం. పళనికి వచ్చిన వెంటనే ఒక చక్కటి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఈ కొండ మీద చూస్తున్నారు కదా, ఇక్కడే ఆ ఆలయం ఉందన్నమాట. యాజ్ యూజువల్గా మనకు మొబైల్ ఫోన్స్ అయితే అలౌ లేదు. సుమారు ఈ కొండ మీదకి 700 మెట్లు ఉన్నాయి. 700 మెట్లు ఎక్కిన తర్వాత మనకి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే చక్కగా జరిగింది. డే 3 చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఎర్లీ మార్నింగే మనం నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే రెడీ అయిపోయాం. అదే పళని నుండి మదురై సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది పళనికి. తమిళనాడు ట్రిప్ మొత్తం విజువల్స్ ఇంత చక్కగా రావడానికి గల కారణం ఇదిగో ఈ కొబ్బరి చెట్లే. ఎటు చూసిన దారి పొడవునా మనకి ఈ కొబ్బరి చెట్లు కనిపిస్తూనే ఉన్నాయి. మాటల్లోనే వచ్చేసింది మదురై. 2.5 గంటల జర్నీ తర్వాత మనం మదురైకి అయితే వచ్చేసాం. ఇదిగో నేను తీసుకున్న హోటల్ మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఎదురుగానే ఉంది. ఇక కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మనం టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇదిగో ఇదే మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్. ఇప్పుడు మనం చూస్తున్నది వెస్ట్ సైడ్ గోపురం అనమాట. గుడికి ఇలాంటి గోపురాలు 4 ఉన్నాయి, అంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. దర్శనం ముగిచ్చేసుకున్న తర్వాత మంచి ఫుడ్ తిందామని చెప్పేసి మదురై స్ట్రీట్లోకి అయితే నేను వచ్చేసాను. వెళ్ళింది డిసెంబర్లో అయినా వేడి మాత్రం దంచేస్తుంది. అందుకే ఒక మంచి జ్యూస్తో మొదలు పెడదాం మన ఈ ఫ్రెష్ ఈవినింగ్ని. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఈ చాట్ అయితే ఉండాలి కదా. కాకపోతే చాట్ మొత్తం చాలా డిఫరెంట్గా ఉంది, మన స్టైల్లో అస్సలు లేదు. ఇకపోతే మదురై ఫేమస్ డిష్ మదురై ఇడ్లీ మాత్రం నిజంగా మదురైకి వస్తే అస్సలు మిస్ అవ్వద్దు. దీన్ని తట్ట ఇడ్లీ అంటారు. తట్ట ఇడ్లీ పైన ఇలా నెయ్యి వాళ్ళ పొడి వేసి ఇస్తారండి. దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం, దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది, కాకపోతే నెయ్యి కాస్త ఎక్కువైంది. కాస్త కాదనుకోండి, చాలా ఎక్కువైంది. ఇక మన డిన్నర్ ముగించేసుకొని ఒక చిన్నపాటి షాపింగ్ చేసేసుకొని మన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపటి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే నేను రెడీ అయిపోయాను. డే 4, మదురై నుండి మన నెక్స్ట్ డెస్టినేషన్ రామేశ్వరం. 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామేశ్వరంకి అయితే నేను రెడీ అయిపోయాను. జర్నీ ఎప్పుడు చేసినా ఫ్యామిలీతో జర్నీ చేస్తే మాత్రం దాని కిక్కే వేరు. ఇటు చూడండి, నేను ఎంత కష్టపడి డ్రైవింగ్ చేస్తూ ఉంటే మా మేడం చక్కగా కూర్చొని ట్రావెల్ని ఎంజాయ్ చేస్తూ ఉంది. తమిళనాడులో మనం మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ ఆరెంజ్ కొబ్బరి బొండం. చూడటానికి చిన్నగా ఉన్న దీంట్లో మాత్రం వాటర్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా కాస్త ఎక్కువే. ఇవన్నీ కూడా తమిళనాడు కేరళ బార్డర్లో ఉన్న పొల్లాచి నుంచి అయితే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఈ మధ్యలో నాకు ఒక గెస్ట్ కనిపించింది, అదే కడక్నాథ్ కోడి. ఇది నా కార్లోకి ఎక్కడానికి కూడా ట్రై చేసింది, బట్ చూడడానికి చాలా క్యూట్గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా కాస్ట్లీ. మొత్తానికి మధ్యాహ్నం 12-12:30 సమయానికైతే మనం రామేశ్వరంకి అయితే చేరుకోబోతున్నాం. దీనికంటే ముందు మనకి పంబన్ బ్రిడ్జ్ వస్తుంది, దాని విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎంజాయ్ ద విజువల్స్. ఈ పంబన్ బ్రిడ్జ్ని 1911, 1914 మధ్యలో ఒక జర్మన్ ఇంజనీరు సెర్జర్ అనే అతను దీన్ని కన్స్ట్రక్ట్ చేశారని చెప్తున్నారు. ఈ పంబన్ బ్రిడ్జ్ని బాగా ఎంజాయ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ అంటే సన్ రైజ్ ఆర్ ఈవినింగ్ సన్సెట్ టైంలో మనం ఈ పంబన్ బ్రిడ్జ్ మీద ఉన్నామంటే దీని విజువల్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. చుట్టూ సముద్రం, దాని మధ్యలో ఉన్న ఈ బ్రిడ్జ్ విజువల్స్ చాలా చాలా బాగుంటాయి. నేను ఇక్కడికి సరిగ్గా 4 సంవత్సరాల క్రితం అంటే 2019లో వచ్చాను. కట్ చేస్తే ఇప్పుడు 2023లో మళ్ళీ రామేశ్వరంకి అయితే రావడం జరిగింది. ఈ విజువల్స్ మాత్రం లైవ్లో చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇకపోతే మీకు ఇక్కడ కనిపిస్తున్నది ద గ్రేట్ ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి మెమోరియల్. ఇక్కడ లోపల ఆయన హిస్టరీ మొత్తాన్ని పొందపరిచారు. లోపలికైతే మొబైల్స్ అలవ్ లేదు. మొత్తానికి రామేశ్వరం అయితే వచ్చేసాం. ఈ గుడి లోపల ఆర్కిటెక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ గుడిలో 22 బావులు ఉంటాయి. ఈ 22 బావుల్లో స్నానం చేసిన తర్వాత చాలామంది భక్తులైతే లోపల శివుణ్ణి దర్శించుకోవడానికైతే వెళ్తూ ఉంటారు. అప్పటి రాతి కట్టడాల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ ఆర్కిటెక్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది కదా వారి గ్రేట్నెస్. అందుకే ఇండియా ఈజ్ ఆల్వేస్ గ్రేట్ అంటారు. మరి ఇక్కడి నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ధనుష్కోడి. రామేశ్వరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ధనుష్కోడి ఇండియాకి చివరన ఉండే ఊరన్నమాట. ఇక్కడి నుంచి సాయంత్రం మనకు శ్రీలంక కనిపిస్తుంది. మరి అలాగే రామసేతు కూడా ఇక్కడి నుంచే నిర్మించడం జరిగింది. అదేనండి రామాయణంలో సీతాదేవి కోసం శ్రీరాముడు కట్టిన వంతెన. అయితే కాలక్రమేణా అది సముద్ర గర్భంలో మునిగిపోయింది. వాతావరణం చాలా చల్లగా ఉండడంతో సముద్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ సముద్రం దగ్గర అంటే మనకు 2 సముద్రాలు కలుస్తాయి. ఒకటి బంగాళాఖాతం, 2 ఇండియన్ ఓషన్. ఇక్కడ చూసుకుంటే అవే హైలైట్స్. మనకున్న ఈ బిజీ లైఫ్ని కాస్త బ్రేక్ ఇచ్చి సరదాగా ఇలాంటి బ్రేక్స్ని ఎంజాయ్ చేస్తే లైఫ్లో కొన్ని మెమరీస్ మనతో పాటు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినప్పుడు ఆ మెమరీస్ని ఇంకా ఎక్కువ పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా ఈ ధనుష్కోడి విజువల్స్, ఎంత చక్కటి క్లైమేట్. ఈ సముద్రం మనతో ఏదో చెప్తున్నట్టు, ఏదో మాట్లాడుతున్నట్టు భలే ఉంటుంది కదా. ఇది ఇక మన భారతదేశపు సింబల్. అంటే దీని తర్వాత భారతదేశం అనేది లేదు. ఎండ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ నుంచి శ్రీలంక అయితే కనిపిస్తుంది. అండ్ నేనైతే ఈ ట్రిప్ని చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో, ఇంట్రెస్టింగ్ ట్రిప్తో మీ ముందు మళ్ళీ ఉంటాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై. వెళ్ళే ముందు మరీ ఇంకొకసారి చెప్తున్నాను, మన ఛానల్ని ఇంకా ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే
ఈ వీడియోని షేర్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. సీ యూ అంటిల్ దెన్, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్, మీ నిరంజన్ ఫ్రమ్ హంగరీ ట్రావెలర్.